ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నాకు నమ్మకం ఉంది. నా కూతురికి ప్రమాదం వస్తే ఆ దైవమే స్వయంగా వచ్చి తనని కాపాడుతాడు. ఆయన లీలలు మనకు అర్థం కాకపోయినా తన భక్తుల్ని ఎలా కాపాడుకోవాలో ఆయనకి తెలుసు. ఏ అమ్మాయి, పెద్దదాన్ని, లోకాన్ని చూసిన దాన్ని నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏంటమ్మా నువ్విలా మాట్లాడుతున్నావు? దారడిగా చెప్పాము, నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవచ్చుగా. ఎందుకమ్మా అంత కోపం? నేను మీరు చేసిన సహాయాన్ని మర్చిపోనమ్మా. జన్మ జన్మలకి గుర్తుపెట్టుకుంటాను. ఈ చిన్నదానికే జన్మ జన్మలు గుర్తుపెట్టుకుంటారా? చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారే. అయినా ఈ హారం నాకు బాగుందా అని నేను నిన్ను అడిగానా? లేదు. మరెందుకు ఉచిత సలహాలు ఇస్తున్నారు? మంచి వాళ్ళకి మంచి జరగాలంటే ఇలాంటి సలహాలు ఇవ్వాలి. మీ సలహాలేమీ మాకక్కర్లేదు, మీతో మాట్లాడితే నాకు అనవసరం. ఇంక నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు. మొహం ప్రశాంతంగా ఉంది కానీ మాటలు కటువుగా ఉన్నాయి. నేనిప్పుడు ఏమన్నానని? నీ మెళ్ళో ఉన్న హారం మంచిది కాదు, అది నీకు బాగాలేదు, తీసే అన్నాను. పెద్దదాన్ని, నా మాట వినొచ్చు గదా. ఏంటి వినేది? చూసావా సుబ్బు, ఆవిడెలా మాట్లాడుతుందో? ఈ హారం నాకు బాగోలేదంటుంది. అడిగిన వెంటనే అడ్రస్ చెప్పాం కదా, దానికి కృతజ్ఞత కూడా లేకుండా ఇలా మాట్లాడుతుంది. అదిగో చూడు ఎలా నవ్వుతుందో. శ్రీవల్లి, ఆవిడకేదో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. ఆవిడతో నువ్వు ఆర్గ్యూ చేయడం ఎందుకు? కొంచెం ఆగు. నేను ఆవిడకి సమాధానం చెప్తుంటే నీకు ఆర్గ్యుమెంట్లా అనిపిస్తుందా? అది కా శ్రీవల్లి. అమ్మా తల్లి, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. నీ వల్ల అనవసరంగా మా ఇద్దరికి గొడవలు వచ్చేలా ఉన్నాయి. నేనేమైనా నువ్వు పిలిస్తే వచ్చానా? నువ్వు వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోవడానికి నా ఇష్టం. మీరే వెళ్ళిపోండి. సుబ్బు, చూసావా ఆవిడ ఎంత యాటిట్యూడ్ చూపిస్తోందో? శ్రీవల్లి, ఆవిడతో మనకెందుకులే, మనమే వెళ్ళిపోదాం పద. అదే బెటర్. ఇదిగో అమ్మాయి, నువ్వు నమ్ముకున్నదే నిన్ను నిలబెడుతుంది. నీ మనసే నీకు తోడుగా ఉంటుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇచ్చేదైనా చేసేదైనా మంచే కాదు. శ్రీవల్లి, ఆవిడ మెంటల్గా ఏదో మాట్లాడుతుంది, పద మనం వెళ్దాం. కోదండరామయ్య శ్రీవల్లి కోసం తెగ టెన్షన్ పడిపోతున్నాడు. తన క్షేమం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆ ప్రాసెస్లో శ్రీవల్లి తన కూతురని, సీతమ్మ తన భార్యని ఎక్కడ తెలిసిపోతుందోనని భయంగా ఉంది. అది జరగకుండా మనం చూసుకోవాలి. ఈ టైంలో ఏసీపీ వస్తున్నాడేంటి? ఏదో ఇంపార్టెంట్ పని మీద వచ్చుంటాడు. పద చూద్దాం. నమస్తే సార్. సతీష్ వచ్చావా? నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏంటి సార్ సడన్గా రమ్మన్నారు? ఏదైనా ప్రాబ్లమా? ఇవి ప్రియా అని శ్రీవల్లి ఫ్రెండ్ తాలూకు డీటెయిల్స్. ప్రియా ఫోన్ నంబరు, వాళ్ళ అమ్మా నాన్న వివరాలు అన్నీ ఇందులో ఉన్నాయి. సార్, ఇప్పుడు అమ్మాయి గురించి ఎందుకు సార్? అవును సతీష్, నెల రోజులుగా ఈ అమ్మాయి ఎవరెవరిని కలిసింది, ఎవరెవరికి ఫోన్ చేసింది, తనకేదైనా అన్నోన్ పర్సన్స్ నుంచి కాల్స్ వచ్చాయా, మొత్తం వివరాలు కావాలి. సార్, అది ట్రయాంగులేషన్ రిపోర్ట్ సార్. అది అవును సతీష్, ఎందుకో మీకు తెలుసు కదా, శ్రీవల్లి విషయంలో నేను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అలాగే సార్, మీకు ఈ విషయంలో ఏదైనా హెల్ప్ కావాలంటే నా పూర్తి సహకారం మీకుంటుంది సార్. థ్యాంక్ యూ సతీష్. రాబోయే రోజులు నాకు చాలా ఇంపార్టెంట్ సతీష్. సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతోంది. మా కుటుంబానికి ఉన్న శాపం పోతుందో లేదో, నా భార్య బిడ్డలు ఎక్కడున్నారో తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది.
అందుకే ఈ టైంలో విగ్రహానికి సంబంధించిన ఏ విషయం సమస్యగా మారకూడదు. షూర్ సార్, కానీ నాదో డౌట్ సార్. మీరు చెప్పినట్టు ప్రియాని కంట్రోల్లోకి తీసుకున్న వాళ్ళు ఆ పని ప్రియా చేత చేయించకుండా శ్రీవల్లిని ఎందుకు టార్గెట్ చేశారు? అంటే మీ కుటుంబానికి శ్రీవల్లి కుటుంబానికి ఏదైనా సంబంధం ఉండుంటుంది. నిజమే, నాకు అదే విషయం అర్థం కావట్లేదు. అలాంటిదేం లేదు సతీష్ గారు. నాన్నగారంటే శ్రీవల్లికి అభిమానం, అందుకే తను ఆ పని చేయాలనుకుని ఉంటుంది. వాళ్ళ టార్గెట్ శ్రీవల్లినా లేక విగ్రహమా? అది కాకపోతే ఇండైరెక్ట్గా నాన్నగారికి ఏదైనా హాని తలపెట్టాలనుకుంటున్నారా అనేది ముందు మనం తెలుసుకోవాలి. కాబట్టి నాన్నగారు చెప్పినట్టు ముందు మీరు ప్రియ గురించి కనుక్కోండి. అవును సతీష్, నువ్వెంటే నా పని మీద ఉండు, అప్పుడే అన్ని విషయాలు బయటపడతాయి. అలాగే సార్, కనుక్కుంటాను. నేను వస్తాను సార్. నమస్తే. మనసులో ఏమీ పెట్టుకోకుండా కడుపు నిండా తిను. ఇదిగో ఈ కర్రీ వేసుకో. నీకు ఇష్టమని తెలిసి నేనే స్పెషల్గా చేశాను. చాలు శ్రీవల్లి, ఇంత తినలేను. అమ్మా, నువ్వు భోంచెద్దురా. కూర్చో. వద్దమ్మా, నేను తర్వాత తింటాను. పర్లేదు, కూర్చోమ్మా. కూర్చోండి ఆంటీ. సుబ్బు, కొంచెం అన్నం పెట్టుకో. చాలు శ్రీవల్లి, ఇంకా నేను తినలేను. తినాలి. తినకపోతే బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆరోగ్యంగా ఎలా ఉంటావు? తిను. శ్రీవల్లి, నేను ఇంతవరకు గమనించలేదు. నీ మెళ్ళో ఆ హారం ఎక్కడిది? అది అదే ఆంటీ, కాలాన్ని ఇచ్చాడు. అవునా? ఎందుకు? ఈ మధ్య శ్రీవల్లి చుట్టూ ఏదో జరుగుతుందని, తనకేమన్నా జరుగుతుందేమోనని నేను బాధపడటం చూసి దేవుడి దగ్గర పూజ చేసిన హారం తెచ్చిచ్చాడు. ఈ హారం మెడలో వేసుకుంటే తనకి రక్షగా ఉంటుందని నేనే తన మెడలో వేశాను ఆంటీ. ఓ, నేను ఎక్కడున్నాను? అమ్మా, నువ్వేం భయపడద్దమ్మా. నువ్వు సీతమ్మ ఇంట్లోనే ఉండావు. నీకేమీ ప్రమాదం లేదు. నువ్వు శబ్దం చేయకుండా, మాట్లాడకుండా సైలెంట్గా ఇక్కడే ఉండమ్మా. నేను వెళ్ళి సీతమ్మను తీసుకొస్తాను. అవునమ్మా, లడ్డు మామ ఎక్కడా? పొద్దున్నుంచి కనపడట్లేదు. ఇక్కడ అందరూ ఉన్నారే. ఆండాలు స్ప్రోలోకి వచ్చిన విషయం తంగచ్చికి ఎట్టా చెప్పాలా? ఏంటమ్మా సమాధానం చెప్పకుండా అటువైపు చూస్తున్నావు? ఏముంది అక్కడ? మామా, నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతలో నువ్వే వచ్చావు. రా. నా గురించి ఏం మాట్లాడుతాండావు శ్రీవల్లి? అదే, నువ్వు మార్నింగ్ నుంచి అస్సలు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళావని అమ్మని అడుగుతున్నాను. నేనెక్కడికి వెళ్తానమ్మా? పైన రూమ్ సర్దినాను, స్వీట్స్ ప్యాక్ చేసినాను, బాగా బిజీగా ఉన్నాను. అవునమ్మా, లడ్డు ఈరోజు చాలా బిజీగా ఉన్నాడు. సరే మామ, కూర్చో, భోంచేదు గాని. శ్రీవల్లి గమనిస్తోంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటమ్మా నువ్వు తినవు? ఇదిగో ఈ కర్రీ వేసుకో. చాలమ్మా, కొంచెం. సుబ్బు,
ఆగు మామా. ఏంటి మామా, హెల్త్ బాగోలేదా? అదేం లేదు శ్రీవల్లి. మరి ఎందుకు అంతలా చెమటలు వస్తున్నాయి? ఇంతకు ముందులో యాక్టివ్గా లేవు. అదే ఇప్పుడు దాకా పని చేసినాను కదా అందుకే. సరేలే తిను. వచ్చారా సార్? కూర్చోండి. టాబ్లెట్ వేసుకో. ఓకేనా? ఇంకా మీరు హ్యాపీగా పడుకోండి. గుడ్ నైట్. శ్రీవల్లి, అప్పుడే వెళ్ళిపోవాలా? కాసేపు కూర్చోవచ్చు కదా? వెళ్ళాలి కదా. కాసేపు ఇక్కడే ఉండొచ్చు కదా? ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? నేను నీ కాబోయే భర్తనే కదా. అయితే మాత్రం అమ్మ వాళ్ళు చూస్తే బాగోదు. ఈ పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇంతే, పిల్లల మనసును అర్థమే చేసుకోరు. చాలే, సినిమా డైలాగులు బాగానే చెప్తున్నావు. వదిలేని వెళ్తాను. నాకొక్కడికే ఇక్కడ భయం వేస్తుంది. భయపడ్డానికి నువ్వేమైనా చిన్న పిల్లాడివా? కాదు, నీ ప్రేమ పిల్లాడిని. అమ్మో, అలా చూడకు. ఆ చూపులకే మాడి మసైపోయేలా ఉన్నాను. నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? ఏంటంటే అదేంటంటే శ్రీవల్లి సుబ్బు, సుబ్బు శ్రీవల్లి, మన పేర్లు బాగా కలిసాయి కదా? న్యూటన్ గ్రావిటీని కనిపెట్టినట్టు తమరు కనిపెట్టిన కొత్త విషయం ఇదా? మన పేర్లు కలిసిన విషయం నాకెప్పుడో తెలుసు. మరి నాకు చెప్పలేదేంటి? నీకు కూడా తెలిసి ఉంటుందనుకున్నాను. అవునా? అవును. చెప్పడం అయిపోయింది కదా, ఇంక నేను బయలుదేరుతాను. లేదు 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 లేదు, ఇంకా చాలా చెప్పాలి. ఏం చెప్పాలి? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ శ్రీవల్లి. సరే, ఇంక పడుకో. పడుకొని ఏం చేయమంటావు? మన ఫ్యూచర్ గురించి కలలు కను. కలలు కనే బదులు అదేదో మనిద్దరం కలిసి ఎంచక్కా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను, మరి నువ్వు నాకేం చెప్తావు? చెప్పాలి కదా, మర్చిపోయాను. ఇందక్కడి నుంచి చెప్తావని అనుకుంటున్నాను, కానీ సిగ్గటం వచ్చి ఆగిపోయాను. నా దగ్గర సిగ్గెందుకు శ్రీవల్లి? చెప్పు, ఏం చెప్పాలో చెప్పు. చెప్పేస్తున్నాను, చెప్తున్నాను. ఊరించకుండా తొందరగా చెప్పు శ్రీవల్లి. సరే సరే, గుడ్ నైట్. శ్రీవల్లి, వెళుతాం వచ్చి. సీతమ్మ అంటాళ్ళు. సీతమ్మ, సీతమ్మ. అవును, సీతమ్మనే. లే, ముందు నెమ్మదిగా కూర్చో. సీతమ్మ.
స్వామి సుబ్రహ్మణ్యేశ్వర, నువ్వు ఉన్నావయ్యా. ఇన్నాళ్ళకి నా మీద దయ చూపించు. దేవుడున్నాడు సీతమ్మ. నిన్ను కలుసుకోకుండా ఎక్కడ చనిపోతానోనని చాలా భయపడ్డాను. మెల్లగా మాట్లాడా అంటాడు. నువ్వు ఇక్కడ ఉన్న విషయం నా కూతురికి తెలీదు. అంటే అంటే నువ్వు నన్ను కాపాడావా సీతమ్మ? అవును, 4 రోజుల నుంచి నువ్వు కోమాలో ఉన్నావు. అసలు నిన్నెవరు చంపాలనుకున్నారు? నీ తలకి దెబ్బలా తగిలింది. అంటాడు. నీళ్ళి సీతమ్మ, నీళ్ళి. ఇదిగో. చెప్పండాళ్ళు, నిన్నెవరు చంపాలని చూశారు? అంటాళ్ళు, చెప్పండాళ్ళు, ఏం జరిగింది? అంటాళ్ళు, చెప్పండాళ్ళు. అదో పెద్ద కథ సీతమ్మ. నీకు కోదండ రామయ్యకి నేను చాలా అన్యాయం చేశాను. నీ జీవితాన్ని నాశనం చేసి మీ ఇద్దరికి పెద్ద శిక్ష వేశావు సీతమ్మ. అయినా కూడా నువ్వు నన్ను కాపాడావు. నీ మంచితనం గురించి ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. కానీ ఆ సుబ్రహ్మణ్య స్వామి మేము నీకు వేసిన శిక్ష కన్నా పెద్ద శిక్ష మాకు వేశాడు. అంటాడు. ఆ విషయాలన్నీ తర్వాత చెప్తూ గానీ ముందు నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అది చెప్పు. చెప్పు అంటాళ్ళు. అమ్మా అమ్మా, నువ్వు కొన్నాళ్ళు కేశవ దగ్గర ఎందుకు బందీగా ఉన్నావు? అమ్మా ఎక్కడున్నావు? అసలు నువ్వు మా ఆయన్ని ఎందుకు కలవాలనుకున్నావు? ఆయనకి ఏం చెప్పాలనుకున్నావు? చెప్పండాళ్ళు. అమ్మా అంటాళ్ళు. అమ్మా తంగచ్చి, శ్రీవల్లి పిలుస్తా ఉండాది. అవునా? శ్రీవల్లి, ఆ వల్లీదేవి పేరు. నీ కూతురికి ఎంత మంచి పేరు పెట్టావమ్మా. అమ్మా కిందెక్కడ లేదు, ఒకవేళ పైన కానీ ఉందా? అమ్మా శ్రీవల్లి. ఓ పైనున్నావా అమ్మా? నీకోసమే ఇల్లంతా వెతుకుతున్నాను. అవునా? ఏం కావాలమ్మా? ఏం లేదమ్మా, ఇవాళ నీ దగ్గరే పడుకోవాలనుకుంటున్నాను. అదేంటమ్మా, ఒంట్లో బాలేదా? బానే ఉందమ్మా, కానీ ఎందుకో చిన్నపిల్లలాగా నీ ఒళ్ళో పడుకోవాలనుంది. ఇంకా నయం, చిన్నపిల్లని అవుతానలేదు. పెళ్ళిటికొచ్చిన అమ్మాయికి మామూలుగానే అమ్మకు దూరం అవుతా అన్న భయం వేస్తా ఉంటది. అది శ్రీవల్లికి స్టార్ట్ అయినట్టు ఉండాది. అందుకే ఇప్పుడు ఈ అంటా ఉండాది. ఆహా, నువ్వు పెద్ద సైకియాట్రిస్ట్ మరి నా ఫీలింగ్స్ అని చదివినట్టు భలే చెప్తున్నావే. అయినా మా అమ్మ నా ఇష్టం. నేనెప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత పెద్దదాన్నైనా కూడా పెళ్ళైన తర్వాత కూడా మా అమ్మ ఒళ్ళోనే పడుకుంటాను. అందులో తప్పేంటి? అస్సలు తప్పులేదమ్మా. నువ్వెంత పెద్దదానివైనా, నీకెంత వయసు వచ్చినా నేను నీకమ్మనే కదా. తంగచలా అంటుండది కదా అని నిన్నెత్తుకో మనకు మోసేదానికి ఇబ్బంది పడతాది. మామా, అమ్మకి ఇబ్బంది కలిగించే విషయం కానీ భారం కలిగించే పని కానీ నేనెందుకు చేస్తాను?
బిడ్డని మోయటం తల్లికి ఎప్పటికీ భారం కాదమ్మా. సీతమ్మ కూతురు నువ్వేనా? మీ తల్లి కూతుళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఇలాంటి టైంలో మీకు శాప విమోచనం గురించి చెప్పి నిన్ను ఆత్మత్యాగం చేయడానికి పంపించాలా? సీతమ్మకి కోదండరామయ్యనే కాకుండా ఇప్పుడు కన్న కూతుర్ని కూడా దూరం చేయాలా? దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? ఆది సుబ్బు కాల త్రయంబక. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.